హాయ్, ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాల్సిన ఎగ్స్ తీసుకోండి. ఫస్ట్ ఒక ఎగ్ బ్రేక్ చేసుకున్నాను. నేను మళ్ళీ తర్వాత ఇంకొక ఎగ్ బ్రేక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అంటే మీకు ఎన్ని కావాల్సో అన్ని తీసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను. దీని తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోండి. కారం వేసుకొని దాని తర్వాత అల్లం ఉంటుంది కదా, అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని అన్నిటిని బాగా కలపాలి. ఏంటిది మొత్తం కలిపేలాగా కలపండి. బాగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి తీసుకోండి. ఇప్పుడు ఉన్నది కదా, మనం ఎగ్ మొత్తం కలుపుకొని పెట్టుకున్నాం కదా, బ్రెడ్ని దాంట్లో ఉంచండి. ఉంచిన తర్వాత మొత్తం ఆ పెనం మీద ఆయిల్ పోసుకొని బ్రెడ్ వేసుకొని దాంట్లో తీసుకున్న బ్రెడ్ ఉంటుంది కదా దాని పైన వేసుకోండి. ఒక 5 మినిట్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అలా వెయిట్ చేసిన తర్వాత ఇవి మొత్తం ఇట్లా 5 మినిట్స్ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత ఆ బ్రెడ్ ఉంటుంది కదా, ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది కదా, దాన్ని తిప్పి వేసుకోవాలి. వెనక సైడ్ కూడా కాలాలి కదా, లేకపోతే పచ్చిగా ఉంటుంది, స్మెల్ వస్తుంది. కాబట్టి తిప్పేసుకోవాలి. తిప్పేసుకోండి. తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం తీసుకున్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి ఉంది కదా, 5 మినిట్స్ తర్వాత దానిపైన వేసుకోండి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగండి. 5 మినిట్స్ తర్వాత మీ ఇష్టం, ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆనియన్ వేసుకోండి, మిర్చి వేసుకోండి, లేదనుకుంటే లేదు, అది మీ ఆప్షనల్, మీ ఇష్టం. మీ టేస్ట్ని బట్టే వేసుకోండి ఏదైనా. మీకు నేనైతే కట్ చేసుకున్నా, మీరైతే కట్ చేసుకోండి, లేకపోతే అలానే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ప్రెస్ చేయండి.